కారపూస అనేది సాంప్రదాయపు వంట. సాంప్రదాయాలను అనుసరించటం మంచిది. ప్యాకెట్ నూనె కంటే గానుగ నూనె మంచిది కదా! మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం గానుగ నూనెను వాడండి. నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, జై శ్రీకృష్ణ. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. ఈ రోజుల్లో పిల్లలు పాప్కార్న్ తింటూ సినిమాలు చూస్తున్నారు. మా చిన్నతనంలో కరకరలాడే కారపూస తింటూ బోల్డ్ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కారపూసలో ఉన్న మజా పాప్కార్న్లో ఎక్కడుంది? రండి, 4 చుట్టలు కారపూస చుట్టుకుందాం. శనగపిండితో చేసుకునే కారపూస కంటే ఆరోగ్యకరమైన రాగి పిండితో కారపూస చేసుకుందాం రండి. రాగి పిండి అంటే మిల్లెట్స్ జాతికి చెందింది కదా, ఫైబర్ ఎక్కువ, అందుచేత గుండెకి ఆరోగ్యానికి మంచిది. ఇది శనగపిండి, ఇది రాగి పిండి. శనగపిండి కంటే రాగి పిండి ఆరోగ్యానికి మంచిది కదా. ఈ రోజు మనం రాగి పిండితోటి కారపూస చేసుకుందాం రండి. రాగి కారపూస చేసుకోవాలంటే ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను. బియ్య పిండి, రాగి పిండి, వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు, వెన్న, కారం, ఉప్పు, వాము. ఈ పదార్థాలన్నిటితోటి రాగి కారపూస తయారు చేసుకుందాం. అరకప్పు పుట్నాల పప్పు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కారపూస వండుకోవాలంటే అన్నీ కలుపుకోవాలి కదా, ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. 1 కప్పు బియ్య పిండి, 1 కప్పు రాగి పిండి, వేయించిన శనగపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ వాము తీసుకుని దంచుకోవాలి. కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ వాము దంచి వేసుకుంటే రుచి బాగుంటుంది, అరోమా కూడా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వెన్న. వెన్న లేదనుకోండి, వేడి వేడి నూనె పోసి కలుపుకోవచ్చు. వేయించిన శనగపప్పు పిండి కలపటం వల్ల రాగి కారపూస గుల్లగా వస్తుంది. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే పిండి కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవటం వలన పిండి నానిపోకుండా ఉంటుంది. మనం గిద్దల్లో పెట్టుకునేటప్పుడు ఎప్పటికప్పుడు కొంచెం తడి చేసుకుని గిద్దల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇట్లా తిరగేసుకోవాలి. ఎప్పటి నుంచో రాగి కారపూస వీడియో చెయ్యాలని ఇప్పటికి వీలయ్యింది. రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి కారపూస తయారైంది. ఈ రాగి కారపూస వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీరు కూడా రాగి కారపూస చుట్లను వత్తండి. ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి. మీ బంధువులకు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. పిల్లలు ఈ రాగి కారపూస తింటూ క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయండి.